పశ్చిమ బెంగాల్ కోల్కతాలో జూనియర్ డాక్టర్పై జరిగిన అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహం మరియు నిరసనలు కలిగించింది. ఈ ఘటనలో జూనియర్ డాక్టర్ తన విధుల్లో భాగంగా నైట్ షిఫ్ట్ లో ఉండగా కొంతమంది దుండగులు ఆమెపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసినట్లు నిర్ధారణ అయింది. తొలుత ఈ ఘటన సూసైడ్ గా భావించినప్పటికీ పోలీసుల దర్యాప్తులో అనుమానాస్పద రక్తపు మరకలు మరియు మరెన్నో సాక్ష్యాలు వెలుగు చూశాయి. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో బయటపడిన వివరాలు హృదయ విదారకంగా ఉన్నాయి. వెజీనాలో 150 ml వీర్యస్ఖలనం మరియు గొంతు ఎముక విరగటం వంటి వివరాలు ఈ ఘటనలో వాస్తవికతను స్పష్టం చేస్తున్నాయి. అంతేకాకుండా యువతి శరీరం పూర్తిగా దెబ్బతిన్నట్లు కూడా తెలుస్తోంది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సిబిఐ విచారణ కొనసాగుతుండగా కొందరు ఆందోళనకారులు ఆర్జీకర్ హాస్పిటల్ మీద మోకుదాడి జరిపారు. ఈ దాడిలో హాస్పిటల్లోని ఫర్నిచర్ ధ్వంసం చేయబడింది మరియు సాక్ష్యాలను తారుమారు చేయాలని ఈ దాడి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనికి స్పందనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఈ దాడిని తీవ్రంగా ఖండించింది మరియు భారతదేశంలో 24 గంటల బంద్ను ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ ఘటనపై స్పందించి మహిళలపై జరుగుతున్న దాడులపై ఆవశ్యకతను హైలైట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు దోషులను త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఈ ఘటన మన సమాజంలో స్త్రీల భద్రతపై ఇంకా ఎంతటి అవాస్తవమైన పరిస్థితులు కొనసాగుతున్నాయో స్పష్టం చేస్తోంది. మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు సమాజంలోని మానసిక వికృతలను, ధర్మశూన్యతను ప్రతిబింబిస్తున్నాయి. ప్రభుత్వాలు ఇలాంటి దాడులకు పాల్పడిన వారిని శిక్షించడంలో ఎంత కఠినంగా ఉంటాయో దాన్ని బట్టి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండే అవకాశాలు మరింత మెరుగవుతాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వంటి సంస్థలు నిరసన ప్రదర్శనలు చేపట్టడం, మోకదాడులపై ఆగ్రహం వ్యక్తం చేయడం, సమాజంలో మహిళల భద్రత గురించి జనసామాన్యులకు అవగాహన పెంచడం మాత్రమే కాదు, ప్రభుత్వాలపై ఒత్తిడి కూడా పెరుగుతుందని చెప్పవచ్చు. ఈ ఘటన ద్వారా సమాజంలో మార్పు కోసం సవాలుగా మారటమే కాదు, మహిళలకు భద్రత కల్పించడంలో మన బాధ్యత ఎంత ఉందో గుర్తు చేస్తోంది. భారతదేశంలో మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు మరియు హత్యలు వంటి దారుణ ఘటనలు తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఈ పరిస్థితిలో సమాజంలోని మహిళల భద్రత పట్ల మరింత భయానకరంగా మారుతోంది. ఈ సమస్యకు సంబంధించి గత కొన్ని సంవత్సరాల్లో చోటు చేసుకున్న కొన్ని ప్రధాన ఘటనలు మరియు వాటి పరిణామాలను విశ్లేషించుకుంటే, మొదటిగా నిర్భయ కేసు. 2012లో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన దేశవ్యాప్తంగా ఆందోళన రేకెత్తించింది. మెడికల్ విద్యార్థిని ఒక బస్సులో సామూహిక అత్యాచారానికి గురికావడం మరియు ఆమె మరణం ప్రజల మనసులను కలిచివేసింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ కేసు విచారణ తరువాత 4 నిందితులకు మరణదండన విధించడం జరిగింది. 2020 మార్చి 20న ఈ నిందితులను ఢిల్లీ తీహార్ జైల్లో ఉరితీశారు. రెండవది ఉన్నావ్ కేసు. 2017 ఉత్తరప్రదేశ్లో ఉన్నావ్ జిల్లాలో ఒక బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన విషయం బయటపడింది. నిందితుల్లో ఒకరు బీజేపీ ఎమ్మెల్యే కావడం వల్ల ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2019లో ఢిల్లీ కోర్టు ఈ కేసులో మాజీ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ను జీవిత ఖైదుగా శిక్షించింది. మూడవది కతువా కేసు. 2018 జమ్మూ కాశ్మీర్లోని కతువా జిల్లాలో 8 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి ఆమెపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేయడం జరిగిందని 2018లో బయటపడింది. ఈ సంఘటన పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా నిరసనలు రేకెత్తించింది. 2019లో పఠాన్ కోట్ కోర్టు 6 దోషులుగా నిర్ధారించి 3 జీవిత ఖైదు, మిగతా 3 5 ఏళ్లు శిక్ష కూడా విధించింది. నాలుగవది హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్ కేసు. 2019లో హైదరాబాదులో 27 ఏళ్ల వెటర్నరీ డాక్టర్పై సామూహిక అత్యాచారం చేసి ఆమెను హత్య చేసిన ఘటన దేశాన్ని కలవరపరిచింది. నిందితులను
పోలీసులు ఎన్కౌంటర్లో హతమార్చారు. అయితే ఈ చర్యపై దేశవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇకపోతే హత్రాస్ కేసు. ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ గ్రామంలో 19 ఏళ్ల దళిత యువతపై సామూహిక అత్యాచారం జరిగిన విషయం 2020లో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు, ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ కేసు ఇంకా విచారణలోనే ఉంది. ఈ దారుణమైన సంఘటనలు మన సమాజంలో లోతైన మార్పుల అవసరాన్ని స్పష్టం చేస్తున్నాయి. స్త్రీల భద్రత అనేది కేవలం చట్టపరమైన లేక సాంకేతిక సమస్య మాత్రమే కాదు. అది మన వ్యక్తిగత, సామాజిక మరియు సాంస్కృతిక విలువలను ప్రతిబింబించేది. ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. ప్రభుత్వం, పోలీసు సిబ్బంది, విద్యావేత్తలు, కుటుంబాలు మరియు సమాజం మొత్తం ఈ మార్పు కోసం కృషి చేయాలి. మహిళలు, వారు పనిచేస్తున్న ప్రదేశం, వారి కుటుంబం మరియు సమాజం సమస్తం కలిసి వారిపై దాడులు జరగకుండా నిఘా ఉంచాలి. చట్టాలు, సాంకేతిక పరిష్కారాలు, అవగాహన, పోలీసు సిస్టమ్ ఇవన్నీ సమర్థవంతంగా పనిచేయాలంటే మనం భావిస్తూనే కాదు, అవి నిజంగా అవ్వాలంటే ప్రతి ఒక్కరి హృదయాల్లో చైతన్యం నింపాలి. ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ మార్పు కోసం మన సమాజంలో సున్నితమైన స్పృహ, నిజమైన హృదయపూర్వక భావం అవసరం. మనలో ప్రతి ఒక్కరూ సత్యంగా ఈ మార్పును స్వీకరిస్తే మహిళలపై జరుగుతున్న దాడులు తప్పకుండా తగ్గుతాయి. మన సమాజం పునరుద్ధరించడానికి, స్త్రీల భద్రతను సృష్టించడానికి మనం ఒక జాతిగా, ఒక సమాజంగా మనసుకు, హృదయానికి మాట ఇస్తూ కృషి చేయాలి. ఈ విధంగా మనం మొత్తం సమాజంతో కలిసి సమర్థవంతంగా పనిచేస్తే సురక్షితమైన, గౌరవప్రదమైన ప్రపంచాన్ని నిర్మించవచ్చు.